హాయ్ హలో మనం ఏం చెప్పుకుంటున్నాం బీఎస్సీ సెకండ్ ఇయర్లో 4th సెమ్లో యూనిట్ 1 కంప్లీట్ చేసాం. సీక్వెన్సెస్ కంప్లీట్ అయిపోయి సెకండ్ యూనిట్కి వచ్చాం. ఆ సెకండ్ యూనిట్ ఇన్ఫైనైట్ సిరీస్. ఆ సిరీస్లో కూడా ఫస్ట్ క్లాస్ డెఫినేషన్స్ చెప్పని ఆ డెఫినేషన్స్ బేస్ చేసుకుని మరో క్లాస్లో ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. సో ఈ క్లాస్లో పీ సిరీస్ టెస్ట్ కూడా అయిపోయింది లాస్ట్. సో ఇప్పుడు కంపారిజన్ టెస్ట్, లిమిట్ టెస్ట్, వాటి యొక్క డెఫినేషన్స్, ఆ డెఫినేషన్స్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ అనేవి చెప్పుకుందాం. చూడండి, ఫస్ట్ కంపారిజన్ టెస్ట్. కంపారిజన్ టెస్ట్ చిన్న డెఫినేషన్. ఇఫ్ summation un and summation vn are two series of a non-negative terms. ఏమిన్నాడు? సమ్మేషన్ యూఎన్, సమ్మేషన్ విఎన్ అనే 2 సిరీసెస్. అవి కూడా ఎట్లాంటివి? నాన్ నెగిటివ్ టర్మ్స్ ఉంటాయి ఆ సిరీస్లో. సచ్ దట్ యూఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు విఎన్. ఏమంటా? విఎన్ కంటే కూడా యూఎన్ అనేది ఈక్వల్ లేదా ఎక్కువగాను ఉంటుంది. అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు విఎన్ ఫర్ ఎన్ బిలాంగ్స్ టు పాజిటివ్ ఇంటీజర్స్. ఏమంటా? ఎన్ అనేది కూడా పాజిటివ్ ఇంటీజర్స్లో ఉంటుంది. దెన్ కండిషన్స్. ఫస్ట్ కండిషన్ ఏంటి? సమ్మేషన్ విఎన్ ఈజ్ కన్వర్జెంట్. సమ్మేషన్ విఎన్ కన్వర్జెంట్ అయితే సమ్మేషన్ యూఎన్ ఆల్సో కన్వర్జెంట్. విఎన్ కన్వర్జెంట్ అయితే సమ్మేషన్ యూఎన్ అనేది కూడా కన్వర్జెంట్ అవుతుంది. సెకండ్ కండిషన్, సమ్మేషన్ యూఎన్ ఈజ్ కన్వర్జెంట్ అండ్ సమ్మేషన్ విఎన్ ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. ఏమి? యూఎన్ కన్వర్జెంట్ అవుతే సమ్మేషన్ విఎన్ అనేది కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఏంటి ఫస్ట్ కండిషన్స్ ఏంటి? సమ్మేషన్ యూఎన్ అండ్ విఎన్ అనేవి నాన్ నెగిటివ్ టర్మ్స్ అయి ఉండాలి. అదేవిధంగా యూఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు విఎన్ అయి ఉండాలి. ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? విఎన్ కన్వర్జెంట్ అయితే యూఎన్ కన్వర్జెంట్ అవుతుంది, యూఎన్ కన్వర్జెంట్ అయితే విఎన్ కన్వర్జెంట్. ఇదేంది? కంపారిజన్ టెస్ట్. నెక్స్ట్ లిమిట్ కంపారిజన్ టెస్ట్. కంపారిజన్ టెస్ట్ అయిపోయింది. ఇప్పుడు లిమిట్ కంపారిజన్ టెస్ట్ చూడండి. లిమిట్ కంపారిజన్ టెస్ట్ సమ్మేషన్ if summation un and vn, summation un and summation vn are two series of positive terms. ఏం ఇచ్చాడు? సమ్మేషన్ యూఎన్, సమ్మేషన్ విఎన్ అనేవి 2 సిరీసెస్ ఎటువంటి పాజిటివ్ టర్మ్స్తో కలిగినటువంటి. దట్ లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ యూఎన్ డివైడెడ్ బై విఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఏమై ఉండాలి కండిషను? లిమిట్ n tends to infinity un divided by vn is not equal to 0. Then summation un and summation vn are convergent. ఎప్పుడు un divided by vn not equal to 0 అయితే un and vn అనేవి కన్వర్జెంట్ అవుతాయి లేదా డైవర్జెంట్ టుగెదర్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, లిమిట్ n tends to infinity un divided by vn is equal to 0 and summation vn is convergent, then un is also convergent. ఎప్పుడు ఈక్వల్ టు 0 అయినప్పుడు విఎన్ కన్వర్జెంట్ అవుతే సమ్మేషన్ యూఎన్ అనేది కూడా కన్వర్జెంట్ అవుతుంది. ఓకేనా? కంపారిజన్ టెస్ట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్. ఓకే, ఇప్పుడు చూడండి ప్రాబ్లమ్స్. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్. మీకు ఎగ్జామ్లో కూడా లిమిట్ కంపారిజన్ టెస్టా, కంపారిజన్ టెస్టా, పీ సిరీస్ టెస్టా అని మీకు స్పెసిఫిక్గా నేమ్స్ మెన్షన్ చేసి అన్నాడు. మీకు జస్ట్ క్వశ్చన్ అడుగుతాడు, టెస్ట్ ఫర్ ద కన్వర్జెంట్ అడుగుతాడు. ఓకేనా? టెస్ట్ ఫర్ ద కన్వర్జెంట్. అప్పుడు మీరే డిసైడ్ చేసుకోవాలి, మీరే గుర్తుపట్టాలి. అది కన్వర్జెంట్ టెస్టా, కంపారిజన్ టెస్టా, పీ సిరీస్ టెస్ట్ అనేది మీరే గుర్తుపట్టుకొని ప్రాబ్లమ్స్ అనేది సొల్యూషన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి. టెస్ట్ ఫర్ ద కన్వర్జెన్స్ ఆఫ్ సమ్మేషన్ n is equal to 0 to infinity 1 divided by 2 power n plus 3 power n. ఓకే, ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సొల్యూషన్ చూడండి. గివెన్ సమ్మేషన్ n is equal to 1 to infinity 1 divided by 2 power n plus 3 power n. ఓకేనా? చూడు, లెట్ యూఎన్ ఈక్వల్ టు, ఇక్కడ యూఎన్ ఈక్వల్ టు ఏం తీసుకుంటాం అంటే యూఎన్ డివైడ్ చేసుకుంటాం. అంటే యూఎన్ విఎన్ కనుక్కుంటున్నాం. ఫస్ట్ యూఎన్ 1/2 power n plus 3 power n దట్ ఈక్వల్ టు 1/3 power n కామన్ తీసుకుంటే 3 power n. చూడండి, 1/2 power n plus 3 power n. ఇక్కడ 3 power n కామన్ తీస్తున్నాం. 2 power nలో 3 power n లేదు కాబట్టి డివైడెడ్లోకి వస్తుంది. 3 power n ఇక్కడ కామన్ తీసాం కాబట్టి 1.
ఏమవుతుంది 1/3n. ఇప్పుడు 2కి పవర్ n ఉంది, 3కి పవర్ ఉంది కాబట్టి ఏమైనా రాయొచ్చు 2/3n + 1 ఈ విధంగా రాయొచ్చు. ఇక్కడ రాసింది మనకు అదే. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, 3/n కామన్ తీసుంటే 1/3n × 2/3n + 1. ఓకే ఇప్పుడు చూడండి లిట్ Vn = అంటే 1/3n 2/3n + 1లో నుంచి ఈ 1/3nని Vnగా కన్సిడర్ చేసుకుంటున్నాం. 1/3n అనేది Vnగా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు లిమిట్ కంపారిజన్ టెస్ట్. లిమిట్ n → ∞ un / Vn. ఓకేనా. లిమిట్ n → ∞ un ఏం కన్సిడర్ చేసుకున్నాం 1/3n × 2/3n + 1 డివైడెడ్ బై Vn అంటే మనం ఏం తీసుకున్నాం 1/3n కదా, 1/3n. ఇప్పుడు లిమిట్ n → ∞ ఈ 1/3n అనేది డినామినేటర్ నుంచి న్యూమరేటర్లోకి, అంటే అట్లా ఫ్రాక్షన్ అనేది రివర్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఫ్రాక్షన్ అనేది కూడా రివర్స్ అవుతుంది, భిన్నం అనేది రివర్స్ అవుతుంది. కాబట్టి 1/3n అనేది పైకి వెళ్తే ఏమవుతుంది 3n / 1 అవుతుంది, అంటే 3nగా ఉంటుంది. అదే ఇక్కడ రాసాను చూడండి 1/3n / 1. ఇక్కడ 3n ఇక్కడ 3n క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకేం మిగులుతాయి 1/2/3n 1/2/3n + 1 లిమిట్ n → ∞. ఓకే లిమిట్ n → ∞ ఏం మిగిలితే క్యాన్సిల్ అయిపోతాయి 1/2/3n + 1. ఇప్పుడు n → ∞ కదా, అంటే n ప్లస్లో ఇన్ఫినిటీని సబ్స్టిట్యూట్ చేస్తే 1/2/3n + 1 దట్ ఈక్వల్ టు 1/2/3n అంటే ఇన్ఫినిటీనే అవుతుంది కాబట్టి ఇన్ఫినిటీ + 1. ఇప్పుడు 1/∞ + 1/1 1 క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది 1/∞. కాబట్టి 1/∞. 1/∞ అనేది 0కి ఈక్వల్ కాబట్టి 1/∞ = 0. ఓకే లిమిట్ కంపారిజన్ టెస్ట్. నెక్స్ట్ సమ్మేషన్ n = 0 to Vn సమ్మేషన్ n = 0 to Vn అంటే ఏం కన్సిడర్ చేసుకున్నాం 1/3n కదా, 1/3n. ఇప్పుడు చూడండి n = 0 నుంచి 3n అనే సిరీస్ని సీక్వెన్స్లో కన్వర్ట్ చేసుకుంటే, సీక్వెన్స్ని సిరీస్లో ఫామ్లో రాసుకుంటే n ప్లేస్లో 0 నుంచి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే 1/3/0 + 1/3/1 + 1/3² + 1/3³ + 1/3 సిరీస్ అనేది ఇట్లా వచ్చింది. ఈ సిరీస్ మీరు గమనించినట్లయితే ఏం సిరీస్ అని చెప్పుకోవచ్చు 1 + 1/3 + 1/3² + 1/3³ అంటే ఇదంతా కూడా జియోమెట్రిక్ సిరీస్ ఫామ్లో ఉంది కదా. జియోమెట్రిక్ సిరీస్ ఫామ్లో ఎట్లుంటుంది 1 + r + r² + r³ + r power n. ఈ ఫార్ములా ఏంటి 1 - r power n / 1 - r. మనము లాస్ట్ క్లాస్లో ఈ ప్రాబ్లమ్ అనేది సొల్యూషన్ చేసింటాం చూడు. జియోమెట్రిక్ సిరీస్ వచ్చినప్పుడు ఇది అనేది ఏమైంది, ఈ సిరీస్ అనేది ఏమైంది కన్వర్జెంట్ అయ్యింది కాబట్టి ఇట్ ఈస్ ఏ కన్వర్జెంట్. ఇక్కడ Vn అనేది కన్వర్జెంట్ అయ్యింది కాబట్టి Un ఆల్సో కన్వర్జెంట్. మనం చెప్పుకున్నాం కదా డెఫినేషన్స్లో Vn అనేది కన్వర్జెంట్ అంటే కంపారిజన్ టెస్ట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్లో ఏం తెలుసుకున్నాం Un కన్వర్జెంట్ అయితే Vn కన్వర్జెంట్ అవుతుంది, Vn కన్వర్జెంట్ అయితే Un కన్వర్జెంట్ అవుతుంది అని చెప్పాం కదా. ఇక్కడ Vn అనేది కన్వర్జెంట్ అయింది, సమ్మేషన్ Un కన్వర్జెంట్ అయింది కాబట్టి సమ్మేషన్ Un ఈజ్ ఆల్సో కన్వర్జెంట్. ఓకేనా. మీకు ఇది కన్వర్జెంట్ అవుతుందో లేదో అనడానికి లాస్ట్ క్లాస్లో సొల్యూషన్ చేసి చూడండి. ఈ సొల్యూషన్ చేసే ఉంటాం. ఈ ప్రాబ్లం సొల్యూషన్ చేసినప్పుడు మనకు ఆ సిరీస్ అనేది కన్వర్జెంట్ అయింది కాబట్టి ఇక్కడ సొల్యూషన్ మొత్తం చేయనవసరం లేదు, చేయనవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా ఈ సిరీస్ అనేది కన్వర్జెంట్ అవుతుంది అని రాసామన్నమాట. ఇట్ ఈజ్ ఏ కన్వర్జెంట్. Un అనేది కన్వర్జెంట్ అయింది కాబట్టి Vn అనేది కన్వర్జెంట్ అయింది కాబట్టి Un ఆల్సో కన్వర్జెంట్. ఓకేనా.
కంపారిజన్ టెస్ట్, లిమిట్ కంపారిజన్ టెస్ట్ అయిపోయింది. ఆ డెఫినేషన్ బేస్ చేసుకొని ఒక ప్రాబ్లం అనేది కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. అండ్ నెక్స్ట్ క్లాస్లో కూడా ఇలాంటి మోడల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఓకే.